కొడుకును పెంచే కంటే ఒక కొబ్బరి చెట్టును పెంచుకుంటే మేలు అనే నానుడి కోనసీమలో ఉంది. ఇంటి చుట్టూ 4 కొబ్బరి చెట్లు ఉంటే బతికేయవచ్చనే నమ్మకం కోనసీమ వాసులది. ఏపీలో కొబ్బరి తోటలకు ప్రసిద్ధి కోనసీమ. కేరళ తరహాలో గోదావరి ఉపనదులు, పంట కాల్వల మధ్య కొబ్బరి తోట సోయగాలు సందర్శకులను కట్టిపారేస్తుంటాయి. అలాంటి కొబ్బరి తోటలకు రాను రాను వృద్ధాప్యం దరిచేరుతోంది. కల్పతరువు లాంటి కోనసీమ కొబ్బరి చెట్టుకు వృద్ధాప్యం ఏంటా అని అనుకుంటున్నారా? అయితే కోనసీమ ప్రాంతానికి వెళ్లాల్సిందే. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. డెల్టా ప్రాంతమైన కోనసీమలో పచ్చని తివాచీ పరిచినట్లు గోదావరి ఉపనదులు, పంట కాల్వలు, వరిచేలు మధ్య కొబ్బరి తోటలు కనిపిస్తుంటాయి. కొబ్బరి తోటల మధ్య అరటి, కోకో వంటి అంతర పంటలు కనువిందు చేస్తుంటాయి. కోనసీమ కొబ్బరి తోటల మధ్య ప్రయాణం కేరళను తలపిస్తుంది. అలాంటి కోనసీమలో మెల్లిమెల్లిగా కొబ్బరి తోటలు తరిగిపోయే ప్రమాదం ఏర్పడింది. కోనసీమ రైతులకు అండదండగా నిలబడే కొబ్బరి చెట్లు నానాటికి పెరిగి వృద్ధాప్యానికి దగ్గరవుతున్నాయి. దీంతో కొబ్బరికాయల దిగుబడి పడిపోయి ఆదాయం తగ్గిపోతోంది. ఏ నెలకా నెల దింపు తీసుకుని కొబ్బరికాయ అమ్మేసుకుని ఆ ఖర్చులతో రైతు మరి ఆ వచ్చిన డబ్బుతోటి ఖర్చులు పెట్టుకుని రైతు జీవిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ధర 12-13 రూపాయలు ధర శాస్త్రం కాదండి. ఇప్పుడు వచ్చినా కూడా ఈ ధర మళ్ళీ కొద్ది నెలలో 2-3 నెలల్లో తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తగ్గిపోయినప్పుడు మరి 4 రూపాయలకి 3 రూపాయలకి కూడా మేము కొబ్బరికాయ అమ్మేసుకునే పరిస్థితి ఉంది. కొబ్బరికాయలకు రోజుకో రేటు పలికే పరిస్థితుల్లో దిగుబడి పడిపోతుండటం వల్ల రైతులకు మరింత నష్టం కలుగుతోంది. కోనసీమలో కొబ్బరి తోటల మధ్యే చాలా ఇళ్లుంటాయి. అలాగే ఇళ్లున్న ప్రాంగణంలో 4 కొబ్బరి చెట్లు లేకుండా ఉండవు. పెద్దగా భూమి లేకపోయినా ఇంటి స్థలంలో గాని, ఇంటి చుట్టూగాని ఉన్న కొబ్బరి చెట్ల నుంచి దిగుబడి వచ్చే కొబ్బరికాయల ఆదాయం ఆ ఇంటి యజమానికి నెల నెలా పెన్షన్లా అందుతోంది. కొబ్బరి తోటల వల్ల కేవలం కొబ్బరికాయలే కాదు, కాయ నుంచి వచ్చే డొక్క, డొక్కతో వచ్చే పీచు, కొబ్బరి ఆకులతో వచ్చే ఈనెలు, కొబ్బరి మట్టలు, ఆకులతో వంట చెరకు, కొబ్బరి బొండాలు, కొబ్బరి నూనె, ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఉప ఉత్పత్తులొస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉండటం వల్లే కొబ్బరి చెట్టును కల్పతరువుగా పిలుస్తారు. అలాంటి కల్పతరువుకు ఇప్పుడు కష్టాలొస్తున్నాయి. చెట్లు వయసు పెరిగిపోవటంతో కాయలు దిగుబడి తగ్గిపోతున్నాయి. ఆ చెట్టు స్థానంలోనే మరో మొక్కను నాటేందుకు రైతులకు తగిన ప్రోత్సాహం కోనసీమలో కనిపించడం లేదు. దాంతో కొబ్బరి తోటలను మెల్లిగా తొలగించి కొన్ని చోట్ల ఆక్వా చెరువులు తవ్వేస్తున్నారు. మరికొన్ని తోటలు రియల్ ఎస్టేట్స్గా మారిపోతున్నాయి. దీంతో కొబ్బరి పంటకు ప్రధానమైన కోనసీమలో ప్రస్తుతం వ్యవసాయపరంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడో పూర్వం పాతినటువంటి 50-60 సంవత్సరాలు పాతినటువంటి కొబ్బరి చెట్లు ఉండటం వల్ల అధిక దిగుబడులు రాక రైతు ఇంకా కొట్టుమిట్లాడుతున్నారు. ఎందుకంటే రైతు దింపు తీయాలంటే ఖర్చు అధికంగా ఉంటుంది, పోగేతగా అధికంగా ఉంటుంది, అన్ని తడిపి మోపుడవుతున్నాయి. కోనసీమలో 126,000 ఎకరాల్లో కొబ్బరి తోటలున్నట్లు అంచనా. ఎకరానికి సగటున 60 నుంచి 70 చెట్లుంటాయి. ఇక పొలం గట్లు, కాలువ గట్ల మీద ఇళ్ల ఆవరణలో వేసుకునే చెట్లతో కలిపి 1,10 లక్షలకు పైగా కోనసీమలో కొబ్బరి చెట్లుంటాయని అధికారుల లెక్కలు. అయితే వీటికి ఎక్కడా లెక్కాపత్రం లేదు. 50 ఏళ్లకు పైగానే కోనసీమలో కొబ్బరి సాగు జరుగుతోంది. 4-5 తరాలు కొబ్బరి తోటలు నేటికీ ఉన్నాయి. పెద్ద వయసు రాగానే దిగుబడి తగ్గగానే పూర్వం రైతులు పెద్ద చెట్ల పక్కనే కొబ్బరి మొక్కలు నాటేవారు. అయితే గత 2 దశాబ్దాలుగా అలా జరగటం లేదు. 1996లో తుఫానుకు కోనసీమలోని ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గాల్లోని పెద్ద వయసు గల కొబ్బరి తోటలు కుప్పకూలిపోయాయి. వాటి స్థానంలోనే రైతులు కొబ్బరి మొక్కలు నాటుకోవటంతో గత 10 ఏళ్లుగా కాపుకొచ్చాయి. దీంతో ఎంతో కొంత పెద్ద వయసు చెట్ల చెంతన కొత్త చెట్లు కాపు కాయడంతో కొబ్బరి దిగుబడి కాస్తంత మెరుగుపడింది. 50 ఏళ్లకు పైగానే కోనసీమలో కొబ్బరి సాగు చేస్తున్నారు రైతులు. గతంలో కొబ్బరి చెట్లు వృద్ధాప్యానికొచ్చేసరికి వాటి పక్కన కొబ్బరి మొక్కలు నాటేవారు.
అయితే ప్రస్తుతం ఇది జరగడం లేదు. దీంతో వయస్సు పైబడి చెట్ల నుంచి దిగుబడి తగ్గుతోంది. దీంతో రైతు ఆర్థికంగా చిక్కిపోతున్నాడు. యుద్ధ ప్రాతిపదికన వయస్సు మళ్లిన కొబ్బరి చెట్ల పక్కనే కొత్తగా కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టకపోతే రానున్న 10 ఏళ్లలో కోనసీమ కొబ్బరి తోటల ఉనికికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఉద్యానవన శాఖ అధికారులు, ఇటు కొబ్బరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కోనసీమలో చాలా ప్రాంతాల్లో వయసు పెరిగిన కొబ్బరి తోటల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వాటి స్థానంలోనే మొక్కలు నాటుకుంటే వచ్చే 6-7 ఏళ్లలో అవి కాపుకొస్తాయి. కాకపోతే దిగుబడి తగ్గిపోవడంతో పాటు రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగిస్తాయి. కొబ్బరి తోటలు ఎదిగి పైకెళ్లిపోవడంతో దిగువన ఖాళీ చోటులో అంతర్ పంటలు పండించడంతో ఈ మధ్యకాలంలో రైతులకు కాస్తంత ఊరటగా ఉంది. కోనసీమ మొత్తానికి చూసినట్లయితే వయసు మీరిన కొబ్బరి చెట్లు కనీసం 18 లక్షల చెట్లకు పైబడే ఉంటాయని అధికారుల అంచనా. వీటిని తొలగించాల్సిన అవసరం ఉంది. అయితే వెంటనే తొలగించాలంటే వాటికి సమాంతరంగా మొక్కలు నాటాలి. అలా కొబ్బరి మొక్కలు నాటాలంటే నర్సరీ మొక్కలు అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్రంలో గాని ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో గాని లేవు. కొత్త వంగడాలు ఇస్తున్నారు అని చెప్పని అంటున్నారు. కానీ మన అంబాజీపేట రీసెర్చ్ సెంటర్లో చాలా తక్కువ ఉత్పత్తి జరుగుతుంది. వంగడాలు చాలా తక్కువ దొరుకుతున్నాయి. అలాగే కేసరగడ్డ నుంచి ఇతర ప్రదేశాల నుంచి మనం ఇక్కడికి తెప్పించుకోగలిగితే ఆ యొక్క ఎక్కువ దిగుబడి ఉన్న ఎక్కువ మొక్కల్ని అందజేయచ్చు రైతులకి మాత్రం. ఇప్పటి వరకు రైతులు ప్రైవేట్ నర్సరీల నుంచి నాణ్యమైన మేలు రకం తక్కువ కాలంలో కాయలు కాసే కొబ్బరి మొక్కలు తీసుకొచ్చి నాటుతున్నారు. అయితే కొబ్బరి మొక్కలను నాటుకోవటానికి సరైన సబ్సిడీ ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి అందటం లేదు. దీంతో కోనసీమ కొబ్బరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన వయసు మళ్లిన కొబ్బరి చెట్ల పక్కనే కొత్తగా కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టకపోతే రానున్న 10 ఏళ్లలో కోనసీమ కొబ్బరి తోటల ఉనికికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, దిగుబడి కూడా దారుణంగా పడిపోతుందని అటు ఉద్యానవన శాఖ అధికారులు, ఇటు కొబ్బరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 45 సంవత్సరాలకి కొబ్బరి చెట్టు యొక్క వయసు వచ్చేపాటికి కొబ్బరి చెట్ల మధ్యన అంతర పంటలు వేసుకోకపోయినా సరే ఖచ్చితంగా కొబ్బరి చెట్టు కింద ఇంకొక మొక్క నాటుకోవాలి. 50 సంవత్సరాల వయసు వచ్చేపాటికి ఈ కింద ఉన్న మొక్క వయసు 5 నుంచి 6 సంవత్సరాలు వచ్చినప్పుడు 70 సంవత్సరాల వరకు కూడా బతుకుతుంది. కానీ ఈ 50 నుంచి 70 సంవత్సరాల లోపల మనం ఆశించిన దిగుబడి, రైతుకి ఆదాయం సమకూర్చేంత దిగుబడి కొబ్బరి చెట్టు ఇవ్వదు. కాబట్టి ఉద్యానవన శాఖ కొత్తగా కొబ్బరి మొక్కలు నాటేందుకు రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రీప్లాంటేషన్, రిజర్వేషన్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అయితే దశలవారీగా దీన్ని అమలు చేయడానికి నిర్ణయించింది. మొదట 700 హెక్టార్లు గుర్తించగా అందులో 350 హెక్టార్లను కేటాయించింది. రైతుకు హెక్టార్కు 53,500 రూపాయల ప్రయోజనం చేకూరేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఇంకా సర్వే జరగలేదు. అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్రంలో రైతులకు అవసరమైనన్ని మొక్కలు సరఫరా చేయలేకపోతున్నారు. దేశవాళీ, హైబ్రిడ్ రకాలకు చెందిన కొబ్బరి మొక్కలను ఏడాదికి 60,000కు మించి సరఫరా చేయలేని పరిస్థితి కొబ్బరి పరిశోధనా కేంద్రాంది. హైబ్రిడ్ కొబ్బరి రకానికి బాగా డిమాండున్నా ఆ మేరకు సరఫరా లేదు. నర్సరీ ఉత్పత్తి లేదు. కొబ్బరి ఉత్పత్తి తగ్గిపోవటానికి కోనసీమలో ఆక్వా చెరువుల ప్రభావం కూడా అధికంగానే ఉంది. సాధారణ ప్రాంతాలలో కొబ్బరి చెట్టుకు 100 కాయల వరకు దిగుబడి వస్తుంటే ఆక్వా సాగు ఉన్న ప్రాంతాల్లో మాత్రం 50 నుంచి 70 లోపే కొబ్బరికాయల దిగుబడి వస్తోంది. దీంతో చెరువుల పక్కన ఉన్న కొబ్బరి తోటలను ఆక్వా చెరువులుగా మార్చేస్తున్నారు. దీంతో కొబ్బరి సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. వర్షపు నీటిని వృధాగా పోనీయకుండా ఒడిసి పట్టుకునేందుకు నడుం బిగించింది విజయనగరం జిల్లా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. పంటల సాగులో ప్రతి నీటి చుక్కను ఆదా చేసేందుకు కంకణం కట్టుకుంది. సాధారణంగా వ్యవసాయంలో నీటి వృధా అధికంగా ఉంటుంది. అందుకే ఈ వృధాను అరికట్టేందుకు నీటి కుంటల ద్వారా వర్షపు నీటిని భద్రం చేసి పంటలకు జీవం పోస్తున్నారు వర్సిటీ శాస్త్రవేత్తలు. నీటిని ఆదా చేయటంలో విజయనగరం జిల్లా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏరువాక కేంద్రం సరికొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు నూతన పద్ధతులను అనుసరిస్తోంది. చిరుధాన్యాలకు ఎంతో పేరుగాంచిన ఈ పరిశోధన సంస్థ
2014లో రాష్ట్రంలోనే ఉత్తమ వ్యవసాయ పరిశోధన కేంద్రంగా, 2016లో దేశంలోని 33 వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో ఒకటిగా పేరొందింది. రైతులను సుస్థిర వ్యవసాయం వైపు ప్రోత్సహించేందుకు నీటిని ఆదా చేయటం తొలి లక్ష్యంగా మలుచుకున్నారు ఇక్కడి శాస్త్రవేత్తలు. వ్యవసాయ క్షేత్రంలో ఉన్న 23 ఎకరాల భూమిని పరిశోధనల నిమిత్తం 3 బావుల్లోని నీటితో పండించేవారు. అయితే భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోవటం, వేసవి వస్తే బావులు ఎండిపోతూ ఉండేవి. అంతే, నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచనలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో వ్యవసాయ క్షేత్రంలోని పల్లపు ప్రాంతంలో 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు, 5 అడుగుల లోతుతో ఫామ్ పాండ్ను నిర్మించి వర్షపు నీరు వృధా పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫామ్లో మనకు 3 నూతులు ఉన్నాయి. ఈ 3 నుయ్యలు కూడా ఈ ఫామ్ పాండ్ తవ్విన తర్వాత నీటి నిల్వలు మరి నెల రోజులు 2 నెలల్లో ఎండిపోయేవి గతంలో. ఇప్పుడు సుమారు 6 నుంచి 8 నెలల వరకు కూడా నీరు కాస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ మరి 22 ఎకరాల్లో ఉన్నటువంటి యొక్క నీరంతా కూడా ఈ ట్యాంక్లోకి వచ్చి ఇక్కడ సుమారు 6 నెలల వరకు ఉంటుంది. వర్షాకాలంలో సుమారు డిసెంబర్ వరకు కూడా మా దగ్గర వాటర్ ఉంటుంది. కాబట్టి వర్షం వచ్చినప్పుడంతా ఈ వాటర్ని ఒక దగ్గర హార్వెస్ట్ చేసుకోవడం వల్ల, నీరు ఉండడం వల్ల, ఇది సీపేజ్ పెర్కులేషన్ వల్ల ఏంటంటే కొంత నీరు వృధా అయినా కూడా లోపలికి వెళ్లకుండా మనం సిమెంట్ వేసినా కూడా ఈ సీపేజ్ వల్ల ఏంటంటే ఈ మరి పక్కగా అంటే హారిజాంటల్ కంటే మనకి భూమికి సమాంతరంగా ఉండేటువంటి నీటి నిల్వ చేసేటువంటి ట్యాంకులు కానీ లేకపోతే చుట్టుపక్కల ఉండే బోర్స్ అన్నింటిలో కూడా వాటర్ రీఛార్జ్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ రకంగా నీటిని మరి వృధా చేయకుండా కేవలం ఇంతకుముందు ఏంటంటే ఈ వాటర్ అంతా కూడా వేస్ట్ వాటర్ అంతా కూడా రైల్వే ట్రాక్ పక్క నుంచి కూడా వేస్ట్ మరి ల్యాండ్లోకి వెళ్ళిపోయేది. సో అలాగే చేయకుండా గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా ఈ సంవత్సరం మళ్ళీ మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఇంకా లోతు చేయమని చెప్పారు. సో వెంటనే లోతు చేయడం జరిగింది. ఈ రకంగా ఉండడం వల్ల ఈ వర్షాకాలంలో మనకు వచ్చిన కొద్దిపాటి వర్షాన్ని కూడా మరి ఏ వాటర్ కూడా ఒక డ్రాప్ కూడా బయటకు వెళ్లకుండా, ఇంతకుముందు కూడా ఒక 3-4 సంవత్సరాల క్రితం అయితే మనకి ఆ కిందంతా కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీలో వాటర్ లో లేయింగ్ ఏరియాలో ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళందరికీ ఇళ్లలోకి నీరు వెళ్ళిపోతుండేది. సో ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ట్యాంక్ తవ్వడం వల్ల మరి దానికి ఒక పంపు మరి 3.5 HP పంపు పెట్టుకొని, వాటర్ పంప్ పెట్టుకొని ఈ చుట్టుపక్కల ఉన్నప్పుడు వాటర్ అంతా కూడా చూశారు కదా, అక్కడ కూడా మరి బోర్స్ని చిన్న వాటర్ ట్యాంక్ పెట్టుకొని మోటార్ పెట్టుకోవడం వల్ల సుమారు 5 నుంచి 6 ఎకరాలు ఈ ట్యాంక్ నుంచి మనం పండించగలుగుతున్నాం, అంటే ఎటువంటి ఖర్చు లేకుండా. డాక్టర్ టిఎస్ఎస్ పాత్రో శాస్త్రవేత్త, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫామ్ పాండ్ల నిర్మాణంతో 9 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఈ నీటి గుంటను ఆధారంగా చేసుకుని డ్రిప్ విధానం ద్వారా ఎత్తులో ఉన్న పంటలకు కూడా నీటి సరఫరా చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నీటి గుంట నుంచి 3.5 ఆంపియర్స్ మోటార్తో నీటిని పంపింగ్ చేసి పంటలు పండిస్తున్నట్లు తెలిపారు. భూమికి సమాంతరంగా ఫామ్ పాండ్ను తీయటం వల్ల మిగిలిన బావుల్లో నీరు ఇంకిపోకుండా ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. నీటి వృధా పెరగటం, భూగర్భ జలాలు అడుగంటిపోతున్న ఈ తరుణంలో నీటి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే భూగర్భ జలాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, అలాగే వర్షపు నీరు వృధా పోకుండా ప్రజలు పొలాల్లో కూడా ఫామ్ పాండ్స్ను నిర్మించుకోవాలని సూచిస్తున్నారు. నీటి వాడకం అవసరానికి తగ్గట్లుగా ఉండాలని చెప్తున్నారు. మనకి దొరికే రిసోర్స్ దగ్గర నుంచే మనం ఫస్ట్ హార్వెస్ట్ చేసుకోవాలండి. అంటే మన దగ్గరలో ఏంటంటే ఇంకుడు గుంతలు కానీ అలాంటివి, అంటే మన ఇంట్లో యూజ్ చేసే వాటర్ని గుంతలు లాంటివి తవ్వుకొని అందులో స్టోర్ చేసుకోవడం, దాంతోపాటు ఎక్కువ వాటర్ వేస్ట్ చేయకుండా మనం యూజ్ చేసే వాటర్ని మొక్కలకు కానీ ఈ విధంగా మనం పెట్టుకోవడం వల్ల కొంత యూటిలైజేషన్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఈ విధంగా తగ్గడం వల్ల ఏంటంటే మనం వాటర్ని చాలా వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంటే మనం ఉపయోగించే వాటర్ని తగ్గించుకుంటే సో డెఫినెట్గా వాటర్ స్టోరేజ్ అనేది మనకు కొంచెం అంత ఎక్కువగా ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. దాంతోపాటు వర్షాకాలంలో వచ్చే వాటర్ అనేది వృధా అయిపోకుండా జనరల్గా వర్షపు నీటిని కూడా మనం ప్యూరిఫికేషన్ చేసుకొని కూడా యూటిలైజ్ చేసేవి చాలా రకాలు ఉన్నాయన్నమాట. టెర్రస్ పైన కూడా రేక్ లాంటి బౌల్స్ లాంటివి పెట్టేస్తున్నారు. దాంట్లో ఏంటంటే డైరెక్ట్గా వచ్చిన రెయిన్ వాటర్ అని ఏం చేస్తున్నారంటే దాన్ని అన్నింటినీ కూడా ఒక చివరిన పోల్లా పెట్టేసి ఒక డ్రమ్లా కట్టేస్తున్నారు. సో కట్టేసి వచ్చిన వాటర్ మొత్తం కూడా డ్రమ్లో స్టోర్ చేసుకున్నారు అనమాట. సో ఇలా స్టోర్ చేసుకున్న వాటర్ని ఏంటంటే వాళ్ళు దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసుకొని దాన్ని డ్రింకింగ్ వాటర్గా కూడా యూజ్ చేస్తున్నారనమాట. ఇది కొత్త పద్ధతి అండి, ఇది కేరళలో ఎక్కువగా వాడడం జరుగుతుంది. సో ఇలాంటివి యూజ్ చేసుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకి మినరల్ వాటర్ అనే కాకుండా ఈ వాటర్ని కూడా మనం డ్రింకింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు. నీరు జీవనాధారం. నీరు లేనిదే సమస్త జీవకోటి జీవనమే లేదు. అందువల్ల ప్రతి ఒక్కరం నీటిని ఆదా చేద్దాం, భావితరాలకు నీరందిద్దాం. 9 హెక్టార్ల స్థలంలో ఉన్నటువంటి ఈ యొక్క విశ్వవిద్యాలయంలో ప్రత్యేకించి ఒక ఫామ్ పాడ్ ఏర్పాటు చేసి ఆ యొక్క
ఫామ్ పండ్ ద్వారా ఈ యొక్క 9 హెక్టార్ల పొలాలంతటి కూడా నీటిని సరఫరా చేస్తూ ప్రతి చుక్కను కూడా నీటి బొట్టును కూడా ఒడిసి పట్టుకుంటుంది. ఈ విధంగా ప్రతి నీటిని ఆదా చేస్తూ ప్రజలందరూ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ యొక్క ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం సిబ్బంది. వర్షపు నీరే వారికి ఆధారం, భూగర్భ జలాలే వాళ్లకు జీవం. వాన కురిస్తేనే పండగ. ఒకప్పుడు వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువుతో అల్లాడిపోయిన ఆ రైతులు ఇప్పుడు వాన నీటి యజ్ఞం చేస్తున్నారు. సేద్యపు కుంటలను నిర్మించుకొని వృధాగా పోయే వర్షపు నీటిని ఒడిసి పట్టుకున్నారు. సాగునీటి కొరతతో ఆరుతడి పంటలు వేసిన ఆ రైతులు ఇప్పుడు సిరుల పంట పండిస్తున్నారు. నీటి సంరక్షణకు మేము సైతం అంటూ ముందుకొచ్చిన ఓరుగల్లు రైతుల విజయగాథపై ప్రత్యేక కథనం. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ రైతులు జలయజ్ఞం చేస్తున్నారు. వృధాగా పోయే వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని సాగునీటి కష్టాలకు చెక్ పెడుతున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా తమ పొలాల్లో ఫామ్ పాండ్స్ నిర్మించుకున్నారు. ఫలితంగా ఏటా నీటి కోసం తిప్పలు పడే రైతులు సేద్యపు కుంటల వల్ల భూగర్భ జలాలు పెంచుకుని నీటి కష్టాల్ని తరిమి కొట్టారు. ఒక రైతును చూసి మరొకరు సేద్యపు నీటి కుంటల్ని నిర్మించుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ రైతు పేరు పత్తిపాక కొమరెల్లి. 15 ఎకరాల పొలం ఉంది. 9 ఎకరాల్లో వరి, మిగతా విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేస్తున్నాడు. గతంలో సాగునీటి కొరత వల్ల మెట్ట పంటల్నే సాగు చేసేవాడు. అలాంటిది ఇప్పుడు వాణిజ్య పంటల్ని పండిస్తున్నాడు. దీనంతటికీ కారణం తన పొలంలో నీటి కుంటల్ని నిర్మించుకోవటమే. కొత్తపల్లి గ్రామంలోనే మొదటి ఫామ్ పాండ్ను నిర్మించింది ఈ రైతే. అడుగంటిపోతున్న భూగర్భ జలాలతో అలసిపోయిన రైతు కొమరెల్లి ప్రభుత్వ ప్రోత్సాహంతో తన పొలంలో 2 ఫామ్ పాండ్లు తవ్వించాడు. గత సంవత్సరం తవ్వించిన సేద్యపు కుంటలతో సాగునీటి కష్టాలను అధిగమించాడు. కుంట నిర్మాణంతో నీటి ఎద్దడి లేదని, భూగర్భ జలాలు అనూహ్యంగా పెరిగాయని చెప్తున్నాడు రైతు. ఫామ్ పాండ్ల నిర్మాణం కొరకు నేను గత ఒక 5-6 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. సొంతంగా కూడా తవ్వించుకున్నటువంటి ఆలోచన కూడా ఉండే. కానీ ప్రభుత్వం వాళ్ళు ఈజీఎస్ ఉపాధి హామీ పథకంలో నాకు 2 బావులకు ఫామ్ పాండ్ ఇచ్చిన తర్వాత ఈ ఫామ్ పాండ్లు మొన్న పోయిన వర్షాకాలంలోనే నిర్మాణం జరిగినాయి. అప్పటి నుంచి వెళ్ళి ఒక 5-6 పర్యాయాలు ఇప్పుడు వచ్చినటువంటి వర్షాలకు మా చేల్లో నీళ్లు మా ఫామ్ పాండ్లోకి ఇంకి నా బావి పక్కన ఉన్నటువంటి బావి ఏదైతే ఉన్నదో భూగర్భ జలం నేను ఎన్నడూ కూడా చూడనటువంటి స్థాయిలో భూగర్భ జలాలు పెరిగినాయి. వీటి ద్వారా రైతాంగానికి బాగా ఉపయోగం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎన్నడూ నేను చూడని విధంగా నేను ఒక 20 సంవత్సరాల వ్యవసాయంలో నాకు అనుభవం ఉన్నది. 20 సంవత్సరాల నుంచి నేను పొలం పనులు చేసుకుంటున్నా. ఎప్పుడూ లేని భూగర్భ జలాలు విపరీతంగా పెరిగినాయి. ఒక 9 ఎకరాల వరి వేసిన, ఒక 5 ఎకరాలు పత్తి వేసిన, నాకు అన్నటికీ కూడా నీళ్ళు ఇచ్చుకోవడానికి సమృద్ధిగా ఈసారి నీళ్లు మాకు వెళ్ళే పరిస్థితి కనపడుతుంది బావిలల్లో. మాకు నేను కోరేది ఒకటి ఏంటంటే ప్రతి బావి దగ్గర ఒక ఫామ్ పాండ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే ఈ రైతాంగాన్ని మంచి ఆదుకునే పరిస్థితి ఉంటుంది. ఉపాధి హామీ పథకంలో చేపట్టే కార్యక్రమాలలో ఇది బాగా సద్వినియోగం అయిందని నేను చెప్తా ఉన్నాను. ఒకరిని చూసి మరొకరు ఇలా గ్రామంలో చాలా మంది రైతులు ఫామ్ పాండ్స్ ని నిర్మించేందుకు ముందుకొస్తున్నారు. సేద్యపు కుంటల నిర్మాణంతో నీటి కష్టాలను జయిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు సేద్యపు కుంటల్లో జల కళ ఉట్టిపడుతోంది. 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా భూగర్భ జలాలు పెరిగాయి. ప్రతి రైతు నీటి సంరక్షణ చర్యలు చేపడితే నీటి కష్టాలు తీరుతాయని ప్రభుత్వం సైతం మరింత ప్రోత్సాహాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు. 100 రోజుల పనిలో ఇవన్నీ బాగా అంటే అగ్రికల్చర్ పనులే చేయాలి. వేస్ట్ పనులు బంద్ చేసి అగ్రికల్చర్ పనులు రైతులకు ఉపయోగపడే పనులు చేయాలి. ఈ 100 రోజుల పనులని రైతులకు అనుసంధానం చేసి రైతుల లేబర్ కొరత తగ్గించాలని నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను. చాలా లాభం జరుగుతుంది. చాలా మంచి స్కీమ్ ఇది ప్రతి రైతుకు ప్రతి బాయికి ఇవ్వాలి అని నాకు. భూగర్భ జలాలు బాగా పైకి లేచినాయి. ఇప్పుడు నేను చూసిన వీడికి రాబట్టి ఒక దాదాపు నేను ఇది చేసిన కంచెలు వస్తున్నా. ఈ సంవత్సరం దీని లెవెల్ పెరిగినంత ఎప్పుడు పెరగలేదు నేను చూడబట్టి. ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఎప్పుడు ప్రతి బాయికి ఇవ్వాలి అని నేను కోరుకుంటాను. టోటల్గా ఈ భూమిలో నీళ్ళు అంటే ఈ మన చేనుల నీళ్ళు ఈ బావులనే ఉంటున్నాయి. ఈ నీళ్ళు బయటకు వెళ్ళిపోయేది వేస్ట్ అయ్యాయి. అటువంటిది ఈ బావిల నీళ్ళు ఈ చెలకల నీళ్ళు ఈయనే ఇనుకుతున్నాయి కాబట్టి మనకు స్టోరేజ్ పెరుగుతుంది.
ఇది ఎప్పటికి అవసరమని నేను అనుకుంటున్నాను. కరువును జయించేందుకు కొత్తపల్లి రైతులు చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రతి రైతు వృధాగా పోయే వాన నీటిని ఒడిసిపట్టుకోగలిగితే రాబోయే భవిష్యత్ తరాలకు నీటి తిప్పలు కూడా రాకుండా ఉంటాయి. ఈ దశలో రైతులు ముందుకు రావాలని కోరుకుందాం. బొట్టును ఒడిసిపట్టి వర్షపు నీటిని వృధా కాకుండా అడ్డుకట్ట వేస్తున్నారు ఇక్కడ రైతులు. గ్రామాల్లో నిర్మించుకున్న పాంపాండ్స్తో తమకు నీటి కష్టాలు లేకుండా మారిందని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఈ పాంపాండ్స్ నిర్మాణం వల్ల రైతులకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. నీటి కష్టాలు ప్రధానంగా సాగునీటికి తాగునీటికి కష్టాలు లేకుండా ఉంటుంది. ఇవి వాల్టి నేల తల్లి కార్యక్రమ విశేషాలు. నమస్తే.